రేవంత్ సర్కార్ ఆడుతున్నటువంటి ఆటకి ఇక సుప్రీంలో చెక్ పడుతుందా? ఏ ఎలక్షన్స్ ముందో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారంటే అర్థం ఉంది. మామూలుగా అక్కడ ఉన్నటువంటిది ఏ 10 మందో 20 మందో అయితే అందులో ఒక 4-5 వచ్చారు, ఇంకొకళ్ళు 2 వస్తారంటే అర్థం ఉంది. కానీ 39 మందిని గెలిపించుకున్నది అక్కడ భారత రాష్ట్ర సమితి. 39 మందిలో 2/3 కావాలంటే దాదాపుగా 30 మందిని చేర్చుకోవాలి. 29 దాకా చేర్చుకోవాల్సి ఉంది. ఒక 7, 8 ముందు 2, 3, 5, 6, 7, 8, 9, 10 అందులో మళ్ళీ కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు దానం నాగేందర్ లాంటి వాళ్ళు, ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు మిగతా వాళ్ళు వచ్చేస్తారు, మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందంటే కంట్రోల్ అయిపోయింది. సుప్రీంకోర్టుకు వెళ్ళింది అంటే కింద కోర్టు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని చీల్చింది అంటే వాళ్ళు ఉన్నదే 21 మంది కాబట్టి దాంట్లో నుంచి 10 మంది 12 మంది ఇట్లా చీల్చుకొచ్చింది. అప్పుడు బీఆర్ఎస్ అదే టైప్లో రివర్స్ చేద్దామంటే ఇక్కడేమో ప్రతిపక్షానికి ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఫైనల్గా అది వర్కౌట్ కాల. అయితే స్పీకర్ని అడ్డు పెట్టుకుని ఎలాంటి చర్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తుంది. కానీ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో పదే స్పీకర్ నిర్ణయాధికారం, మొన్న మధ్యన హైకోర్టుకు వెళ్ళినప్పుడు స్పీకర్ నిర్ణయాధికారం ఫైనల్ అంటే ఒప్పేసుకుంది హైకోర్టు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు అని భావించారు. కానీ సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఏకంగా రాజ్యాంగ నిపుణుడే తెలంగాణ ప్రభుత్వం తరపున వాదిస్తుంటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో తరహాలో ఇట్లా అడ్డదిడ్డంగా మారిపోయి చివరి రోజు దాకా అసెంబ్లీ ఏ నిర్ణయం తీసుకోకుండా ఉంటుందా, టైం బౌండ్ అనేది ఉండదా అని నిలదీసింది. స్పీకర్తో మాట్లాడి చెప్తానన్నారు. మ్యాక్సిమం అయితే గీతే ఒక 3 నెలలు 6 నెలల వరకు కథ నడపగలదు రేవంత్ సర్కారు. ఈ 6 నెలల లోపు తెచ్చుకుంటే 20 మందిని ఇటు తెచ్చుకోవడం, లేదా ఉన్న వాళ్ళని అనర్హత వేటు వేయించుకుని ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఏదైతే వాళ్ళందరినీ మళ్ళీ గెలిపించుకోవడం అనేటటువంటి టాస్క్ చేయగలగాలి. ఆ ధైర్యం ఉందా లేదా చూడాల్సి ఉంది.